టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ వేదికగా చేసినటువంటి హెచ్చరికలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని చేస్తున్నటువంటి హడావిడ ఆది శ్రీనివాస్ గారు, ఇది కేవలం ఎన్నికలు రాబోతున్నాయి, ఎందుకంటే ఎన్నికలు అయ్యి కేవలం 2 నెలలు అయింది కొత్త గవర్నమెంట్. మీరు అలాగే మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు అలాగే మాట్లాడుతున్నాయి. ఇదంతా ఎలక్షన్ కోసమా ఈ డ్రామా అంతా? ఎలక్షన్ స్టంట్ అనుకోవాలా? ఇప్పుడు ఇది ఎన్నికల కోసం డ్రామా ఆడవలసిన అవసరం ఇప్పుడున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీని అసలు లేకుండా చేస్తాం, ఈ పార్టీని 100 అడుగుల లోపల బొంద పెడతామని చెప్పి అంటే అది ఎన్నికల కోసం కదా శ్రీనివాస్ గారు? బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత ఉండదు. ఇప్పటికే పేగుబంధము ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పదం మార్చుకొని బీఆర్ఎస్కి పోయిన తర్వాత ప్రజల నుంచి వెళ్ళిపోయింది. లోక్సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నేను కాదు మురళి గారు బీజేపీగా మాట్లాడక రఘునందన్ భాయ్ సాబ్ మాట్లాడక ముందే నేను అన్నా, ఒకే స్థానంలో పోటీ చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉన్నదాన్ని. ఒకటి గెలుస్తానని అనడం లేదు, ఒక్కొక్కడ అవకాశం ఉంటే పోటీ చేసి ఒక్కొక్కడ ఉంది తప్ప టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ప్రజల నుంచి ఒక్క విషయంలో అయితే క్లారిటీ ఉంది. టీఆర్ఎస్ ని ఒక్క సీటుకి పరిమితం చేయాలి, అదే ఒక్క సీటుకి పరిమితం చేయాలి, గెలుస్తుందా గెలవదని వేరే విషయం కానీ అన్న విషయంలో అటు బీజేపీ వైపు నుంచి ఇటు కాంగ్రెస్ ఓడించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. ఆ ఒక్క సీటు కూడా ఓడించాలనే ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు కర్ణ ప్రభాకర్ అని ఒక మాట మాట్లాడుతూ ఈరోజు మేము 100 రోజులలో ఇస్తామన్నటువంటి మాటను వారు పదే చెప్పినా ఎందుకు ఇవ్వలేదు 2 లక్షల రుణమాఫీ అన్నమాట. వీళ్ళేదో ₹1,00,000 రుణమాఫీ ఇచ్చినట్టు, నిరుద్యోగ భృతి ఇచ్చినట్టు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు, దళిత బంధు అందరికి ఇచ్చినట్టు, దళితులు ముఖ్యమంత్రి చేసినట్టు 9.5 సంవత్సరాలకు అవకాశం చేరారు కదన్నా. మిమ్మల్ని ఓడగొట్టినా వాళ్ళని ఓడగొట్టినా ఇంకా అధికారం మాదే అనుకుంటున్నాను. అదే మా బాధ. వాళ్ళు ఇప్పుడు మా నాయకుడు వాళ్ళకి ఇంకా పోరు దగ్గర అంటున్నారు. అదేవిధంగా వాళ్ళ మాటలు మీరు చూడండి. వాళ్ళ మాటలు 100 రోజుల తర్వాత ఈ పార్టీని ఆడుకుంటా ఉన్నారు. అంటే మాకు 100 రోజులు మేము 100 రోజులలో మేము హామీలు అమలు చేయనప్పుడు అప్పుడు ఆ మాటనండి. ఇప్పుడే మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. మీరు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇస్తలేని చెప్పని ఈరోజు ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 100 రూపాయలు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీ పార్టీని ఒక స్థానానికి లేకపోతే మొత్తానికి లేకుండా చేయాలి అనేది బీజేపీ కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్న స్వరం. అదే ఇప్పుడు మురళి గారు మొన్న కూడా వాళ్ళ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, మన ఇద్దరి సంగతి తర్వాత కానీ మొదలు ఈ పార్టీని మాత్రం నామరూపాలు లేకుండా చేద్దాము అని. అంటే 2 లోపాయికారిగా ఈ రాష్ట్రంలో ఎట్లా అండర్స్టాండింగ్లో ఉన్నాయని చెప్పడానికి మాజీ ఆయన ఇప్పుడు ఆయన జాతీయ ఒప్పందం మీకు బీజేపీ కన్నా ప్రభాకర్ అన్న మీరు ఆ మాట అంటే ఎట్లా? లోపాయకర ఒప్పందం మీకు బీజేపీ కన్నా మాకు బీజేపీ కాదు. సిద్ధాంతపరంగా దేశంలో భారతీయ జనతా పార్టీని విభేదించేది కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి, అందులో అనుమానం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న విమర్శల గురించి అడిగితే ఆది శ్రీనివాస్ గారు, రేపు ఎన్నికల తర్వాత ఏకనాథ్ షిండే అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఆయన మరో చిన్నమోడి అవుతాడు అన్నది ఇప్పుడు పిచ్చి మాటలు కానీ భావించాలి వీటిని. రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా చెప్పిండు. నాలాంటి ఒక సాధారణ నాయకునికి, సాధారణ కార్యకర్తకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి చేసేటట్టు అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటా అన్నాడు, సోనియా తల్లికి రుణపడి ఉంటా అన్నాడు. నా జీవితంలో ఎంతకంటే పెద్ద పదవి ఇంకేం కావాలని చెప్పి అన్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తారని చెప్పి అనుకుంటే అంతకంటే మూర్ఖమైనటువంటి ఆలోచన వారు టీఆర్ఎస్ పార్టీలు చేసేదాన్ని మాత్రం నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఆ మాటలు పూర్తిగా అంటే ఇప్పుడు అంటే వారు కోరుకుంటారు అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేయాలని చెప్పనమాట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన గారు కేటీఆర్ మాట్లాడినా, హరీష్ మాట్లాడి ఎవరు మాట్లాడినా ఇప్పుడు వీళ్ళు అధికారం కోల్పోయి 45 రోజులు కాకపోతే ఎందుకు తొందరపడుతున్నారు అర్థం. వాళ్ళు లేచి బయటకు వచ్చారు, ప్రజలు కనిపిస్తలేరు. వాళ్ళు లేచి బయటకు వచ్చారు, పోలీసు ఆర్మీ కనిపిస్తలేవు. ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. ముందు అవకాశం ఇవ్వండి. ఒక 6 నెలలు
అధికారం ప్రజలు మాకు ఇచ్చిర్రు 6 మాసాలలో ఈ ప్రభుత్వం గాడిని పెడతావా లేదా? అరే 6,70,000 కోట్లు అప్పేసిరు ధనిక రాష్ట్రంగా ఈరోజు విడిపోతే అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పదే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 45 రోజులు కాకముందే వ్యక్తిగత విమర్శలు ప్రభాకర్ గారు. ఈరోజు మీరు చూడండి అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ శ్రీనివాస్ మాటలు గారు, తీరు కూడా అయితే ప్రభాకర్ ప్రజలు యాక్ట్ అవుతారు. వారికి ప్రభాకర్ తిరస్కరించినా ఇంకా ఇదే విధంగా మాట్లాడుతున్నారు చెప్పండి. ఇదే విధంగా లోక్సభలో కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారు. అన్న ఈ అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నావు ఇంకా ఆపు. మీరు మాట్లాడిన ఆగిన మీరు అరే రేపు ఈ అబద్ధాలు చెప్పి ఇవన్నీ ఓట్లు చెప్పి లోక్సభ వేయించుకున్నావు ఎట్లాగో? అన్న అబద్ధాలు చెప్పలేము, అబద్ధాలు చెప్పలేము. అమలు అయ్యే పథకాలు వినండి అన్న. పక్కన కర్ణాటక మురళి గారు నన్ను మాట్లాడమన్నారు. మురళి గారు నన్ను మాట్లాడమన్నారు 6 పథకాలు అమలు చేసి చూపిస్తాం. మాట్లాడండి అన్న. ఎస్ ఏమంటున్నానంటే నేను ఇంతకుముందు ఎందుకు ఉదాహరణ చెప్పినానంటే మురళి గారు బండి సంజయ్ గారి టోను ప్లస్ ఇప్పుడు ఈ చర్చలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇద్దరు టోన్లు కూడా సేమ్ ఉన్నాయి. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ అనేటువంటిది ఉండకూడదు, ఉంటే మా 2 పార్టీలకు ప్రమాదం అనేది 2 పార్టీల వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 పార్టీలు అంతర్గతంగా ఈ రాష్ట్రంలో చేసుకుంటున్నటువంటి ఒప్పందం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ, కానీ అది సాధ్యం కాదు అన్నటువంటి విషయం నేను ఇంతకుముందే చెప్పినటువంటి అంశం.